ప్రభావిత ప్రాంతాల సౌకర్యార్థం ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులను వెచ్చించి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి అన్నారు. సోమవారం ఎన్టీపీసీ మున్సిపల్ అధికారులు కలిసి సంయుక్తంగా వివిధ ప్రాంతాలను సందర్శించారు. సందర్భంగా ఎన్టీపీసీ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. శాలపల్లి రోడ్డులో ఇరువైపుల వరద నీటి కాలువతో పాటు భూగర్భ మురుగునీటి కాలువ నిర్మించాలని అన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు ఎన్పీడీసీఎల్ సంస్థ సమన్వయంతో సోలార్ ప్లాంట్ కాంపౌండ్ వాల్ లోపలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్ఎఫ్సీఎల్ క్రాస్ రోడ్ కార్నర్ వద్ద ఫ్రీ లిఫ్ట్ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ఎల్లంది గెస్ట్ హౌస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సర్వీస్ రోడ్ ప్రక్కన పెరిగినటువంటి పిచ్చి మొక్కలను తొలగించి అందమైన ఉద్యానవనాలు తయారు చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ అంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి అక్కడ శాలపల్లె వరకు పూర్తిగా రోడ్డుకి ఇరువైపులా ఒకవైపేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయాలని, అలాగే ఒకవైపేమో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టాలని, అదే ఏదైతే రోడ్ల మీద ఉన్న డిటిఆర్లు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తము కాంపౌండ్ వాళ్ళ అవతలి వరకు అవన్నీ కూడా షిఫ్ట్ చేసి ఇదంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఏదైతే ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారో వారి ఆదేశాల ప్రకారం ఇలా ఎన్టీపీసీ ఉన్న మున్సిపల్ అధికారులు మొత్తం జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం. ఇది ఎన్టీపీసీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళందరూ కూడా వెంటనే దీనికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్ని ఇవ్వండి, ఇస్తే దాని గురించి మొత్తం సిఎస్ఆర్ కానీ లేకపోతే వేరే ఫండ్స్ తోటి కానీ అది మొత్తం కూడా చేయిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏదైతే ఎఫ్సిఐ టర్నింగ్ కాడ మనం ఆర్ఎఫ్సిఎల్కి పోయే రోడ్ ఏదైతే ఉన్నదో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రీ లెఫ్ట్ అంతా కూడా అక్కడ కాంపౌండ్ వాళ్ళంతా కూడా తీసేసి ఫ్రీ లెఫ్ట్ చేసి అక్కడ ఏదైతే అంతకుముందున్న బిల్డింగ్ కూడా ఉన్నదో అదంతా కూడా రోడ్ వైడన్లో తీసి దాన్ని కూడా చేయాలనేది వారు కోరుతా ఉన్నారు. అది కాకుండా ఎన్టీపీసీ ఎక్కడనైతే మనకు కాంపౌండ్ వాల్ స్టార్ట్ అవుతుందో ఆ ఎన్టీపీసీ కాంపౌండ్ వాల్ స్టార్ట్ అయ్యే నుంచి ఎంఆర్ఓ ఆఫీసు చివరి దాకా కూడా లెఫ్ట్ సైడ్ ఏదైతే కాంపౌండ్ వాల్ వీళ్ళది ఉన్నదో దానికి సంబంధించిన పూర్తి బుషెస్ ఉన్నాయి. ఇటు రోడ్డు వైపు కానీ రోడ్డు ఇన్సైడ్ మనకు కాంపౌండ్ వాల్ అవతల కానీ లేకపోతే కాంపౌండ్ వాల్ యువతల కూడా మొత్తం ఉన్న బుషెస్ అంతా కూడా క్లీన్ చేసి దాన్ని మొత్తం ల్యాండ్స్కేప్ చేసి ఊరంతా ఒక అందంగా చేయాలనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో 40 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలే. 50 సంవత్సరాల ఎన్టీపీసీ చరిత్రలో కూడా ఎన్టీపీసీకి సంబంధించిన సిఎస్ఆర్ డబ్బులన్నీ కూడా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఖర్చు చేసారు. ఇప్పుడు ఏదైతే ఎన్టీపీసీ మనకు ఖర్చు పెట్టవలసిన ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉన్నదో ఈ డబ్బులన్నీ ఇక్కడే ఖర్చు పెట్టాలి, ఇక్కడ ప్రాంత ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రజెంట్ ఎంప్లాయీస్, కార్పొరేటర్స్ అందరూ కూడా ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళందరి కోరిక ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పిర్రో వారు ఎమ్మెల్యే గారు చెప్పి పంపించడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగరపాలక సంస్థ ఎస్సీ గురువీర, ఈఈ పివి రామన్, టిపిఎస్ నవీన్, ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు స్టిక్కర్, కార్తీక్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు ఇందిరానగర్లో ట్రాన్స్కో సంస్థ వేస్తున్న స్తంభాల పనులను పరిశీలించారు.